తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఫిరాయింపుల ఎపిసోడ్ లో భాగంగా నేడు కీలక విచారణ జరగబోతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు విచారించబోతున్నారు. దానం నాగేందర్ పార్టీ మారడాన్ని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, ఇటు బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడివిడిగా పిటిషనర్స్ ను దాఖలు చేశారు. ఇవాల్టి విచారణలో భాగంగా దానం నాగేందర్ తరపు న్యాయవాదులు పిటిషనర్లైన కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసిన స్పీకర్ వారికి క్లీన్ చిట్ ను ఇచ్చిన నేపథ్యంలో దానం కేసులో అసలు ఏం జరుగుతోంది అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఇదే వరుసలో రేపు కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై విచారణ కొనసాగబోతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఈ విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఫిరాయింపుల ఎపిసోడ్ లో భాగంగా నేడు కీలక విచారణ జరగబోతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు విచారించబోతున్నారు. దానం నాగేందర్ పార్టీ మారడాన్ని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, ఇటు బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడివిడిగా పిటిషన్స్ ను దాఖలు చేశారు. ఇవాటి విచారణలో భాగంగా దానం నాగేందర్ తరపు న్యాయవాదులు పిటిషనర్లైన కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమని అడిగి తెలుసుకుందాం. హేమ, చెప్పండి, ప్రెసెంట్ ఇటు సుప్రీం కోర్టు వరకు చేరింది వ్యవహారం. ఇవాళ దీనికి సంబంధించి ఇటు వాదోపవాదులను వినబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి హేమ? ఎస్ 11 గంటలకు అసెంబ్లీ స్పీకర్ ఎదుట అటు దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరవుతారు. అయితే ప్రధానంగా ఇప్పటికే గతంలో దానం నాగేందర్కి కూడా నోటీసులు జారీ చేశారు 3 వారాల క్రితం విచారణకు హాజరు కావాలని. అయితే అందులో ఎక్కడ కూడా తనని వ్యక్తిగతంగా హాజరు కావాలి అంటూ మెన్షన్ చేయలేదు కాబట్టి తన అడ్వకేట్లను పంపిస్తాను అంటూ కూడా దానం నాగేందర్ చెప్పారు. అన్నట్టుగానే అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్కి పంపించినటువంటి పరిస్థితి. అసెంబ్లీ ప్రెమిసెస్కి వచ్చినప్పటికీ కూడా విచారణకు మాత్రం దానం నాగేందర్ హాజరు కాలేదు. ఇక అటు పిటిషన్దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. దానం నాగేందర్ అడ్వకేట్ వర్సెస్ కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ 3 వారాల క్రితం ముగిసింది. అనంతరం అటు సేమ్ దానం నాగేందర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన డిస్క్వాలిఫై చేయాలి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. కానీ అంటే 3 వారాల క్రితం జరిగినటువంటి విచారణకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా హాజరు కాలేదు. ఆ సమయంలో మున్సిపల్ ఎన్నికల సందడి ఉంది కాబట్టి తను రాలేకపోతున్నానని తనకు మరొక డేట్ ఇవ్వాలి అంటూ కూడా కోరారు. సో ఈరోజు మరొకసారి విచారణకు హాజరు కావాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డికి, సేమ్ టైం దానం నాగేందర్కి ముగ్గురికి కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మొత్తం 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటే అందులో 8 మందిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు స్పీకర్. 8 మందికి కూడా అంటే మొదటిగా 5 మంది ఎమ్మెల్యేలకు, అనంతరం మరో 2 ఎమ్మెల్యేలకు, ఇక రీసెంట్గా డాక్టర్ సంజయ్, మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. వీళ్ళు పార్టీ మారినట్టుగా, ఫిరాయించినట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేవు అంటూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పిటిషన్ని కొట్టేసినటువంటి పరిస్థితి. అయితే మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా తుది నిర్ణయం స్పీకర్ వెల్లడించాల్సి ఉంది. కానీ ఇంకా ఇటు దానం నాగేందర్ కానివ్వండి, కడియం శ్రీహరి కానివ్వండి, ఇద్దరు కూడా క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరు కాలేదు. గతంలో కూడా వీళ్ళిద్దరికి నోటీసులు ఇస్తే కడియం శ్రీహరి నేరుగా లిఖితపూర్వకంగా తన వివరణను స్పీకర్కి అందజేశారు. దానం నాగేందర్ మాత్రం ఇప్పటి వరకు అటు తనకు సంబంధించినటువంటి వివరణను ఎక్కడ కూడా అటు లెటర్ రూపంలో కానివ్వండి లేదా నేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా హాజరవ్వనటువంటి పరిస్థితి. కానీ దానం నాగేందర్ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు.
పార్టీ మారినట్టుగా తనపైన వస్తున్నటువంటి ఆరోపణలు కొట్టివేయాలని ఎప్పుడైతే పిటిషన్ దాఖలైందో, అంటే మార్చి 2024 పిటిషన్ దాఖలైనటువంటి సమయానికి తను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను కాబట్టి ఆ పిటిషన్ చెల్లదు అండ్ తనపైన వస్తున్నటువంటి ఆరోపణలు కొట్టివేయాలని తను కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనకు ఆలోచన లేదని, సేమ్ టైం తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టుగా ఎక్కడ కూడా తనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించాలి అంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. దానిపైన స్పీకర్ ఎలాంటి స్పందన కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సేమ్ టైం రేపు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ఉంది. కడియం శ్రీహరి వర్సెస్ కేపీ వివేకానంద గౌడ్కి సంబంధించినటువంటి విచారణ ఉంది. అయితే కడియం గతంలో ఎప్పుడైతే లిఖిత పూర్వకంగా స్పీకర్కి లెటర్ రాశారో అందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. తను ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని, సభా ప్రాంగణంలో తనకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడైతే స్థానం కల్పించారో అందులోనే తను ఇంకా కూర్చుంటున్నానని, అండ్ సేమ్ టైం ప్రతి నెల తనకు వచ్చేటటువంటి జీతంలో ఏదైతే కాంట్రిబ్యూషన్ అమౌంట్ కింద కట్ అవుతుందో అది స్టిల్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా తనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించాలని, తను బీఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు, సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని ఇంకా తీసుకోలేదు అంటూ కూడా తను లెటర్లో మెన్షన్ చేశారు. అయితే మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు సర్తాజ్ మొత్తం 8 మందికి సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే కడియం దానంకి సంబంధించినటువంటి అంశం మరొక ఎత్తుగా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా భావించారు. వీళ్ళిద్దరిని ఖచ్చితంగా వేటు వేస్తారు, వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు అంటూ కూడా పెద్ద ఎత్తున చెప్పినటువంటి పరిస్థితి. సేమ్ టైం దానం నాగేందర్ సస్పెండ్ కంటే ముందే తనే రాజీనామా చేస్తారు తన పదవికి అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ దానం నాగేందర్ ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. సేమ్ టైం దానం నాగేందర్ ఫర్దర్గా ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా చాలా టెక్నికల్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు దానం నాగేందర్ అటు నేరుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని రీసెంట్గా జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. గాంధీ భవన్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాలకి కూడా హాజరైనటువంటి పరిస్థితి. పిఏసీ మీటింగ్ కానివ్వండి, గాంధీ భవన్లో జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ కానివ్వండి, ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తలపెట్టినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో కూడా దానం నాగేందర్ పాల్గొన్నారు. కానీ ఇవన్నీ కూడా తను ఒక ఎమ్మెల్యేగా పాల్గొన్నానని, తనపైన ఆరోపణలు వచ్చినటువంటి సమయానికి తను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానంటూ కూడా తను ప్రస్తుతం టెక్నికల్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి ఈరోజు దానం నాగేందర్ విచారణకు హాజరవుతారా లేదా మరొకసారి తన అడ్వకేట్ని పంపిస్తారా, దీనిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. సర్తాజ్. థ్యాంక్ యూ హేమ.